మరో వార్త, జిహెచ్ఎంసి జిఎస్ఎంసి రెండు మహానగరాలుగా గ్రేటర్ అట. హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా 100 వార్డులు 50 సర్కిళ్ళు 5 జోన్ల చొప్పున జనాభా ఓటర్ల ఆధారంగా వార్డుల విభజన, ఆస్కీకి అధ్యయన బాధ్యతలు మరో ఏడాదిలో కొలిక్కి వచ్చే అవకాశం. ఏమంటారంటే జిహెచ్ఎంసి అనేటువంటిది ఒకటి, జిఎస్ఎంసి అనేటువంటి ఒకటి. హెచ్ అంటే హైదరాబాద్, ఎస్ అంటే సికింద్రాబాద్. చూడండి మరి జిహెచ్ఎంసి జిఎస్ఎంసి బాగున్నది, ఇది ఆలోచన మాత్రం అద్భుతంగా ఉంది. ఎవరిచ్చిండ్రు? ఎస్ఎంసి అంటేనేమో సికింద్రాబాద్, హెచ్ఎంసి అంటే హైదరాబాద్. ఇక అది అందరికీ తెలిసిన ముచ్చట్టే. మరి 100 వార్డులు 50 సర్కిళ్ళు 5 జోన్లలో చొప్పున జనాభా ఓటర్ల ఆధారంగా వార్డుల విభజన చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. చాలా సంతోషం. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మహానగరాన్ని 2గా విభజించాలని సర్కారు భావిస్తున్నది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసి జిహెచ్ఎంసీని విస్తరించాలని నిర్ణయించింది. దీంతోపాటు హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఎక్స్పెండ్ చేయాలని డెసిషన్ తీసుకున్నది. విలీన ప్రక్రియ పూర్తయ్యాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిఏఎంసిగా విభజించాలనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయన బాధ్యతలను అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్మీకి అప్పగించారని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది మంచి ఆలోచనే, సూపర్గా ఉన్నది. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. జిహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉండగా 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేశాక దీన్ని 2 మహానగరాలుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, కంటోన్మెంట్ ఏరియా పరిధి, అలాగే 20 మున్సిపాలిటీలు కలిపితే విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. ప్రస్తుతం 27 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించిన వీటికి మాత్రం ఎన్నికల నిర్వహణ ఉండదని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు విభజన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రసాదరావు కమిటీ సిఫారసులు ఇలా 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్లో శివారు మున్సిపాలిటీలను విలీనం చేసినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేసింది. అయితే జిహెచ్ఎంసీ భౌగోళిక స్వరూపం ఎలా ఉండాలి అని, వార్డులు ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్ని వార్డులు ఉండాలి, ఎంతమంది ఉద్యోగులు ఉండాలి అనే అంశాలపై అప్పటి ప్రభుత్వానికి ప్రసాదరావు కమిటీ అధ్యయనం చేసింది. జిహెచ్ఎంసీని 50 సర్కిళ్ళు 10 జోన్లుగా విభజించాలని నివేదిక అందజేసింది. కానీ జిహెచ్ఎంసీ మొత్తం 30 సర్కిళ్ళు 6 జోన్లుగా ఉంది. దీంతో ప్రసాదరావు కమిటీ చేసిన సిఫారసులను సైతం పరిశీలించాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. మరి 100 వార్డులు 25 సర్కిళ్ల చొప్పున 2016లో వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఒక వార్డులో 40,000 మంది ఓటర్లు ఉంటే మరో వార్డులో 90,000 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో గతంలో జరిగినటువంటి తప్పులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో శాస్త్రీయబద్ధంగా జనాభా ఓటర్లను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది. ఏ ఒక్క పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఉండకూడదని, రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ల విభజన చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆస్మీ అధికారులు చేస్తున్న అధ్యయనాన్ని ప్రతిపాదికగా తీసుకోవాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేశాక జిహెచ్ఎంసీ జిఎస్ఎంసీగా 2 మహానగరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. జిహెచ్ఎంసీలో 100 వార్డులు 25 సర్కిళ్ళు 5 జోన్లు, జిఎస్ఎంసీలో 100 వార్డులు 25 సర్కిళ్ళు 5 జోన్లతో ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ పాలకవర్గం 2026 ఫిబ్రవరి
10కి ముగిసే నాటికి మున్సిపాలిటీల విలీనం కార్పొరేషన్ల విభజన అంశాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇది మంచిదే, నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే ఇది 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 జరిగితే మంచిగా ఉంటుంది. 2 భాగాలుగా జిఎస్ఎంసి జిహెచ్ఎంసి 2 నగరాలుగా మహానగరాలుగా అభివృద్ధి కూడా అవుతాయి, దానికి డివైడ్ అవుతాయి, కార్పొరేషన్లు కూడా ఎక్కువ అవుతాయి, అన్ని రకాలుగా తొందరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ప్రజలకు కూడా అన్నీ కూడా అందుబాటులో ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అది మంచి ఆలోచన. దాన్ని ఇమ్మీడియట్లీ 2026 లోపలే, అంటే డిసెంబర్ వరకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత మరి సర్కారు తీసుకున్నదంట. మరి అది జరిగితే మంచిది.